ఈ సెషన్లో నెక్స్ట్ కంట్రోల్ స్టేట్మెంట్ అయిన స్విచ్ని చూద్దాం. ఈ స్విచ్ స్టేట్మెంట్ అనేది నంబర్ ఆఫ్ కండిషన్స్ ఉన్నప్పుడు వాడచ్చు. ఇంకా చెప్పాలంటే ఇఫ్కి ఆల్టర్నేటివ్గా అంటే ఎల్స్ ఇఫ్ ఇలా నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ పెట్టుకుంటా ఆల్టర్నేటివ్గా స్విచ్ స్టేట్మెంట్ని వాడచ్చు అన్నమాట. మరి ఈ స్విచ్ ఎక్స్ప్రెషన్ లేదంటే ఇక్కడ ఒక వాల్యూ ఇస్తాం. మరి ఈ యొక్క ఎక్స్ప్రెషన్ లేదంటే వేరియబుల్ వాల్యూ ఏ కండిషన్ తోటి ఏ కేస్ తోటి మ్యాచ్ అయిందో దాని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చిన వాల్యూ కేస్ 1 తోటి మ్యాచ్ అయింది అనుకోండి. అంటే కేస్ 1 కింద ఉండే కండిషన్కి మ్యాచ్ అయితే దీని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. లేకపోతే కేస్ 2 తోటి మ్యాచ్ అయినాయా అనేది చూసి దీని కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇట్లా ఎన్ని కండిషన్స్ అయినా పెట్టుకోవచ్చు, అంటే ఎన్ని కేసెస్ అయినా పెట్టుకోవచ్చు. కేస్ 1, కేస్ 2, కేస్ 3 ఇట్లా. ఓకే, ఇక్కడ ఇచ్చిన ఈ యొక్క స్విచ్లో ఉన్న ఎక్స్ప్రెషను లేదంటే వేరియబుల్ లేదంటే వాల్యూ దేనితోటి మ్యాచ్ కాలేదు అంటే ఏ కేస్ తోటి మ్యాచ్ కాలేదు అంటే లాస్ట్లో డిఫాల్ట్ కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. మరి దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. మరి ఇక్కడ ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాను. ఎక్స్ యొక్క వాల్యూ 1గా ఇస్తాను. సో ఇప్పుడు స్విచ్ ఎక్స్ అని ఇచ్చాను. అంటే ఎక్స్ యొక్క వాల్యూని స్విచ్లో ప్లేస్ చేయడం జరిగింది. కేస్ ఇప్పుడు వాల్యూ ఇవ్వాలి. అంటే ఎక్స్ యొక్క వాల్యూ దేనితోటి మ్యాచ్ కావాలి అనేది వాల్యూ కావచ్చు లేదంటే వేరే ఎక్స్ప్రెషన్ కావచ్చు, ఏదో ఒకటి ఇక్కడ ఇవ్వాలి. కేస్ నేను వాల్యూ 1 ఇచ్చాను. 1 ఇస్తే ఏమి రావాలి? నేను ఈ మెసేజ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. కాపీ చేసి పేస్ట్ చేశాను. ఓకే, ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ 1 అయితే కనుక సంథింగ్ లైక్ సండే అని రావాలి అనుకుందాం. ఓకే, ఇప్పుడు సండే అని వచ్చిన తర్వాత ఇక మనకి నెక్స్ట్ అవసరం లేదు కాబట్టి బ్రేక్ అనే దాన్ని వాడతాం. బ్రేక్ అంటే ఈ స్విచ్ క్లోజ్ అయిపోతుంది అన్నమాట, అంటే ఇక్కడికి వచ్చేస్తుంది. ఇట్లా వీటిని కాపీ చేసుకుంటాను కొన్నిటిని. పేస్ట్ 4 5 6 7 8 ఇట్లా ఇచ్చానండి. ఇప్పుడు ఎక్స్ యొక్క వాల్యూ 2 అయితే ఏంటి? మండే అని అందాం. బ్రేక్ 3 అయితే ఫోర్ అయితే అంటే నేను సింగిల్ స్టేట్మెంటే ఇస్తున్నాను. మీరు మల్టిపుల్ స్టేట్మెంట్స్ విత్ అగైన్ బ్లాక్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా జస్ట్ వీక్ డేస్ నేను శాంపిల్గా మీకు ఇవ్వడం జరిగింది. ఏది కానట్లయితే ఇప్పుడు డిఫాల్ట్ అంటాం అనమాట, లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ ఏదో ఒక మెసేజ్ ఇస్తాను. నాట్ ది వీక్ డే. ఇక ఇక్కడ బ్రేక్ అవసరం లేదు, ఎండ్ అయిపోయింది కాబట్టి. సో ఇప్పుడు చూద్దాం దీని యొక్క రిజల్ట్ ఎలా ఉందో. సేవ్ యాజ్
సండే 1 అని ఇచ్చాను కాబట్టి సండే. ఎక్స్ యొక్క వాల్యూ 1 ఉంది కాబట్టి ఈ కేస్ 1 తోటే మ్యాచ్ అయింది కాబట్టి ఇదే ఎగ్జిక్యూట్ అయింది. లేదంటే ఇక్కడ 4 అని ఇచ్చాను అనుకోండి ఎక్స్ యొక్క వాల్యూ. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ కేస్ కింద ఉండే స్టేట్మెంట్స్ వెన్స్డే అనే ఎగ్జిక్యూట్ అయ్యి ఇక్కడతోటి బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అంటే ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. ఓకే, ఏది మ్యాచ్ కాలేదు, లైక్ 14 అని ఇచ్చాను, ఏమొస్తుంది? నాట్ ది వీక్ డే అని రావడం జరిగింది. అలా అన్నమాట. ఓకే, ఈ విధంగా మీరు స్విచ్ కంట్రోల్ స్టేట్మెంట్ని వాడచ్చు.